జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు? ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు? అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు? అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు? ఒడ్డున పెరిగే గడ్డి పోసవు. జై శ్రీరామ్. ఇదేంటి ఈ పాట వచ్చిందని అనుకుంటున్నారా? ఒకసారి ఈ వీడియో కూడా చూద్దాం. చూశారు కదా, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎక్కడో ఆదిలాబాద్లో పోయి పంచాయతీలో ఇరుక్కున్నాడు. ఫస్ట్ కడియం శ్రీహరి ఏ పార్టీ? ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పాడు. వాళ్ళ స్పీకర్ చెప్పిండు ఈయన బీఆర్ఎస్లో ఉన్నాడు అని చెప్పాడు. మరి ఆయన బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ లోపలికి పిలుచుకునే దమ్ము లేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఈయన కాంగ్రెస్ అని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దగ్గర రాణిస్తలేరు. అందుకే ఆ పాట ఏదో ఒక దొంగ ఏమంటారు దాన్ని, ఒక దొంగ పథకం తీసుకొచ్చాడు. కడియం శ్రీ గారు మీకే చెప్పేది, ఒక దొంగ పథకం తీసుకొచ్చి మొత్తం ఊర్లా వాడవాడలా సందులా ఇక లాస్ట్ బాత్రూమ్ల దగ్గర కూడా నీ ఫ్లెక్సీలు పెట్టించాడు. 2.5 సంవత్సరాలలో 1,400 కోట్ల అభివృద్ధి పనులు అని. కాంగ్రెస్లో వచ్చిన తర్వాత 1,400 కోట్ల ప్రాజెక్టులు పనులు తీసుకొచ్చిన చేపించిన నాకైతే ఎక్కడ అవపడలే. మరి ఆయన చెప్తుంది 1,400 కోట్లని చాలా పోస్టర్స్ పెట్టిండి, చూస్తున్నా తిరిగినప్పుడల్లా అది చూస్తున్నా. అదేదో ఓ దొంగ పథకం తీసుకొచ్చి ఏదో ప్రజలను మభ్యపెడుతున్నాం. స్టేషన్ గన్పూర్ ప్రజలను మభ్యపెడుతూ ఆ ఫ్లెక్సీలు పెట్టుకొని తిరుగుతున్నావు. హాయిగా అట్లా బతకక నువ్వు ఎందుకు పోయి ఆదిలాబాద్లో నీకు ఎందుకు? నీ ఏజ్ ఎంత? నీ గేజ్ ఎంత? గణేశ్వరి గారు నీ ఏజ్ ఎంత? నీ గేజ్ ఎంత చూసుకోవాలి కదా. ఆడి పోతివి బండ బూతులు తిడితే వాళ్ళు ఎందుకే? ఎట్లాంటి స్టేషన్ గన్పూర్లో ప్రజలు నిన్నేమంటలేరు, ప్రజలు నిన్నేమంటలేరు. నువ్వు ఎన్ని దొంగ పథకాలు పెట్టినా 1,400 కోట్లు తీసుకొచ్చినా అని ఒక దొంగ మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆడ పోతివి నీ ఇజ్జత్ తీసుకుంటువి. ఈడ స్టేషన్ గన్పూర్ ప్రజలు చేత కాకుండా ఈయనను వదిలేసిండ్రు. నా గరకాన ఏదో అన్నట్టు ఒక వర్డ్ ఉంటుంది, ఆ టైప్లో నీ పరిస్థితి. ఎందుకు? చేతగానప్పుడు ఉండాలి. 1,400 కోట్లు చెప్తివి, ఆడ పోతివి బూతులు తిట్టి వాళ్ళు బూతులు తిట్టే
నీ ఏజ్కు సారు అవుతుంది. మేమో తిట్టలేకపోతే సారు అని. వాళ్ళకేం తెలుసు నువ్వు సారు అని? అమ్మ నా బూతులు తిట్టిరి, తిట్టి పుచ్చుకుంటేవి. ప్రజలకు ఇప్పుడు స్టేషన్ కనుపూర్ ప్రజల పోయి ఏం చెప్తావు నువ్వు? ఏం మాట్లాడుతావు వాళ్ళ దగ్గర పోయి? వాడు గన్ని తిట్లు తిట్టినాక ఎందుకయ్యా నీకు అవసరమా? రిజైన్ చేసి ఆనిముత్యంలాగా రిజైన్ చేసి ఆనిముత్యంలాగా కడిగిన ముత్యంలాగా మళ్ళా గెలిచి రావచ్చు. ఆ చేతకంతనం అది నీకు చేత కాదు. ఆ దొంగ పథకం అది చేత కాదు. 1400 కోట్లు అని చెప్పి ఈ ఇంటింటికి ఊరు ఊరుకు బాత్రూమ్ల ముందు కూడా పెట్టి నీ చేతగనంతో. కడియం శ్రీహరి గారు మీకే చెప్పేది వినబడుతుందా? మేము చెప్పేది ఇది ప్రజల మాట, నా మాట కాదు. నేను చాలా మంది ప్రజలను అడిగిన ఆ సార్ తోటి ఏమున్నది. ఆయన మొత్తం 35-40 ఏళ్ళ రాజకీయ జీవితంలోనే 1400 కోట్లు కాదు 400 కోట్లు స్టేషన్ గన్పూర్కి ఇప్పటివరకు తీసుకురాలేదు. మరి 2.5 సంవత్సరాలు తీసుకొస్తే మేము ఎట్లా నమ్ముతామా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. ఆ వాయిస్ నా దగ్గర ఉంది. వాళ్ళ మాట చెప్పిండ్రు. అందుకే దొంగ మాటలు నువ్వు మాట్లాడకు. ఇటువంటి నువ్వు సారు అనే అది కూడా వెళ్ళిపోయింది. కడియం శ్రీ గారు మేము చెప్పేది వినబడుతుందా? ప్రజల మాటలు ప్రజల మనసు వినబడుతుందా నీకు? భారత మాతకి జై. జై హింద్.